స్థలాన్ని ఆక్రమించిన మార్వాడి కురుమల శ్మశాన స్థలాన్ని ఆక్రమించిన మార్వాడి గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ మార్వాడి కురుమల శ్మశాన స్థలాన్ని ఆక్రమించిన మార్వాడి కురుమల శ్మశాన స్థలాన్ని ఆక్రమించిన మార్వాడి కురుమల గ్రేవ్ యార్డ్ ని ఆక్రమించిన మార్వాడి కురుమల అక్రమ స్థలాన్ని ఆక్రమించిన మార్వాడి కురుమల శ్మశాన స్థలాన్ని ఆక్రమించిన మార్వాడి కురుమల స్థలాన్ని ఆక్రమించిన మార్వాడి గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ మార్వాడి కురుమల స్థానాన్ని ఆక్రమించిన మార్వాడి కురుమల శ్మశాన స్థలాన్ని ఆక్రమించిన మార్వాడి కురుమల స్థలాన్ని ఆక్రమించిన మార్వాడి గో బ్యాక్ మార్వాడి ఏళ్లుగా వందల ఏళ్లుగా శ్మశాన వాటికగా ఉన్నటువంటి కురుమల శ్మశాన వాటిక హిందూ శ్మశాన వాటిక అన్నటువంటి శ్మశాన వాటికని ఈరోజు హిందువులకు లేకుండా అలాగే కురుమలకు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలు దీన్ని కబ్జాకి గురి చేసి ఆ ఎముకలని ఆ బొందలని ఆ శ్మశాన వాటికని ఆ గోరీలని కూలగొట్టి మరి రాత్రి బవళ్ళు స్పీడ్గా ఈ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వందల ఏళ్లుగా ఉన్నటువంటి శ్మశాన వాటికని కాపాడి మా ఆత్మగౌరవాన్ని, ఈ కురుమల గొర్రెల కాపర్ల ఆత్మగౌరవాన్ని మీరు కాపాడాలి. స్థానికంగా వేల ఏళ్లుగా బ్రతుకుతున్నటువంటి కులానికి మీరు ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. వాడు ఈజీగా వచ్చి బొందలను కూడా కొట్టి ఎముకలను తీసి రాత్రి భవన్లు వాడు బిల్డింగ్ కడతా ఉన్నాడు. దయచేసి గవర్నమెంట్ ఈ గొర్రెల కాపర్లకు అండగా ఉండాలని తెలియజేస్తూ గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ మార్వాడి. మన హిందూ శ్మశాన వాటికని బన్సిలాల్పేట హిందూ శ్మశాన వాటికని ఇక్కడ మార్వాడీలు కబ్జా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో 100 ఏళ్ల నుంచి కురుమల మొత్తం కూడా హిందూ శ్మశాన వాటికని పెట్టుకొని ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చనిపోతే ఇక్కడ పాతి పెట్టేది. అటువంటి స్థలాన్ని ఇక్కడ నుంచి ఆ చౌరస్తా వరకు హనుమాన్ టెంపుల్ వరకు మొత్తం కూడా సాయిబాబా టెంపుల్ వరకు 2000 గజాలు ఉండేది. మొత్తం కూడా కబ్జా చేసి ఆ నుంచి ఇది వరకు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చేయని దుర్మార్గం అంటూ లేదు. చెప్పేదేమో శ్రీరంగ నీతులు దూరే దొమ్మల కుప్పలాగా ఇవాళ గొప్ప మతం గురించి చెప్పుకుంటూ ఇవాళ ఈ హిందువులు ఉండేటువంటి శ్మశాన వాటికని కూడా వదిలే దుర్మార్గులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్నింటిలో వీళ్ళే ఉండి ఇవాళ పేద ప్రజలకు సంబంధించినటువంటి అవసరానికి వాడుకునే హిందూ శ్మశాన వాటికని కూడా కబ్జా చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలేదు దుర్మార్గులు. ఎక్కడి నుంచో గుజరాత్, రాజస్థాన్, ఉత్తర భారతదేశం బతకడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టి శ్మశాన వాటికని, కళ్యాణ మండపాలని, గుళ్ళని కూడా ఆక్రమించుకుంటున్న దుర్మార్గులు వీళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడదామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం విషయాన్ని ఇక్కడ పెద్ద మనిషి రమేష్ గారు వివరిస్తారు. చెప్పండి. ఇక్కడ ఏదైతే గత 50 ఏళ్ల క్రితము నుంచి 1950 నుంచి అప్పటి నైజాం పీరియడ్ నుంచి వచ్చిన ఏదైతే ప్రతి ఒక్క కులానికి ఏదైతే శ్మశాన వాటికలు కేటాయించిందో మాకు పూర్వకాలంలో 50 సంవత్సరాల క్రితమే మాకు బన్సిలాల్పేటలో మాకు కురుమల గురించి అనేది ప్రత్యేకంగా గుంతలగడ్డ ఏర్పాటు చేయడం అనేది జరిగింది గత ప్రభుత్వాలు. ఇప్పుడు రాను కబ్జా గురైపోయి మార్వాడోళ్ళు కబ్జా పెట్టి 4 అన్నదమ్ములు కలిసి ఇది కబ్జా పెట్టి మొత్తం 1200 గజాలు, అందులో ముండమోపుల బాయి, ఎత్తుకాళ్ళు, దుంపుడు కాళ్ళు కూడా ఉంది. ఇలా ఇవన్నీ కబ్జా చేసి మొత్తం ఒక కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఆల్రెడీ మేము జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, అదే మాదిరిగా మళ్ళీ కూడా కమిషనర్కి ఇచ్చినాం రంగరాజన్కు. అయినా వాళ్ళు చెప్పినా కూడా పట్టించుకోకుండా మా దగ్గర కోర్టు స్టే ఆర్డర్ ఉంది. ఆ స్టే ఏమి ఇచ్చిందంటే తాత్కాలికంగా ఎవరు అక్కడ ఇన్వాల్వ్ కావద్దా అని ఇచ్చింది, అంతే తప్పే. దాన్ని పట్టుకొని పని జిహెచ్ఎంసీ బ్యానర్ కట్టినా కూడా బ్యానర్ కూడా ఊడవిప్పడేసిండ్రు. ఊడవికి రాత్రి పగలు పని నడుస్తూనే ఉంది. శ్మశాన తవ్వుతో మాత్రం అన్ని బొక్కలు, హిందూ శ్మశాన వాటి అన్ని బొక్కలు ఇవే వెళ్తున్నాయి తప్పితే ఇంకా మరొకటి ఏది లేదు. దయచేసి ఈ గవర్నమెంట్ పట్టించుకొని మా కుర్మలకు, హిందువులకు సంబంధించిన ఏదైతే గ్రేవ్ యార్డ్ ఉందో కంపల్సరీ గవర్నమెంట్ సీఎం దాకా వెళ్ళేదాకా ఇది వెళ్ళాలి. అందరు మీడియాలకు కూడా మేము చేతులు జోడి నమస్కరించి మీకు ప్రాధాయపడుతున్నాము. మా హిందూ శ్మశాన వాటికని ప్రతి ఒక్కరు కాపాడాలి. కబ్జా అయింది. మాకు ఎక్కడైనా మా ఇంట్లో చనిపోతే పెట్టుకోవడానికి జాగా కూడా లేకుండా అయిపోయింది.
అంత దౌర్భాగ్య స్థితిలో ఈ మార్వాడోళ్ళు గుళ్ళు వదులుతలేరు, శ్మశాన వాటికలు వదులుతలేరు, వదలకుండా మొత్తం కబ్జాకు గురవుతుంది. కనుక ఇది ఎంబడే చర్యలు తీసుకోవాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని వేడుకుంటున్నాం. అలాగే మినిస్టర్ అందరినీ మేము కోరుకుంటున్నాం. తగిన చర్యలు తీసుకోకుంటే ఇక్కడ మాత్రము అగ్ని గుండంగా మారుస్తాం. మేము యావత్తు జాతి తెలంగాణ రాష్ట్రం నుంచి కుటుంబాలను అందరినీ ఐక్యం చేసి మేము ప్రాణాలైనా వదులుతాం. కానీ మా జాగా కుటుంబాలకు ఇచ్చిన శ్మశాన వాటికది మాత్రం మేము తగ్గేదే లేదని మీడియా పరంగా నేను తెలియజేసుకుంటున్నాను. హిందువుల బొందలగడ్డను ఆక్రమించిన మార్వాడిలారా, 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 గో బ్యాక్ మార్వాడి. అయితే వేల సంవత్సరాల నుంచి ఇక్కడ హిందూ శ్మశాన వాటికగా ఉన్నది. జిహెచ్ఎంసీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు శ్మశాన వాటిక అని చెప్పారు, హైడ్రా కంప్లైంట్ చేస్తే ఇది శ్మశాన వాటిక అని చెప్పారు, ఎంఆర్ఓ కూడా శ్మశాన వాటిక అని చెప్పారు. వాళ్ళు వచ్చి దీనికి సీల్ వేసారు. గవర్నమెంట్ ఇస్తే సీల్ని కొట్టి పనులు చేస్తారు. వందల సంవత్సరాల నుంచి ఈ బస్తీలు ఉన్న అందరి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ బస్తీలు ఉన్న ప్రతి ఒక్కరు అందరినీ ఈ బొందలగడ్డలనే పెట్టారు. ఇక్కడే మా వాళ్ళ శవాలని పాతి పెట్టారు. ఈ శ్మశానాన్ని శవాలని మొత్తం పూడ్చడం జరిగింది. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్. హిందువుల బొందలగడ్డను ఆక్రమించిన మార్వాడిలారా, గో బ్యాక్, గో బ్యాక్. హిందువుల బొందలగడ్డను ఆక్రమించిన మార్వాడిలారా, ఖబర్దార్, ఖబర్దార్. కుర్మల బొందలగడ్డను ఆక్రమించిన మార్వాడిలారా, ఖబర్దార్, ఖబర్దార్. హిందువుల బొందలగడ్డను ఆక్రమించిన మార్వాడిలారా, ఖబర్దార్, ఖబర్దార్. హిందువుల బొందలగడ్డను ఆక్రమించిన మార్వాడిలారా, ఖబర్దార్, ఖబర్దార్. హిందువుల బొందలగడ్డను ఆక్రమించిన మార్వాడిలారా, ఖబర్దార్, ఖబర్దార్. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్. హిందువుల బొందలగడ్డను ఆక్రమించిన మార్వాడిలారా, ఖబర్దార్, ఖబర్దార్. హిందువుల బొందలగడ్డను ఆక్రమించిన మార్వాడిలారా, ఖబర్దార్, ఖబర్దార్. హిందువుల బొందలగడ్డను ఆక్రమించిన మార్వాడిలారా, గో బ్యాక్, గో బ్యాక్. 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 హిందువుల గోరీలను కూలగొట్టిన మార్వాడీలను వెంటనే అరెస్ట్ చేయాలి. హిందువుల బొందలగడ్డను కూర్చిన మార్వాడిల్ని, హిందువుల బొందలగడ్డను కూల్చిన మార్వాడిలని, హిందువుల బొందలగడ్డను కూల్చిన మార్వాడిల్ని, హిందువుల బొందలగడ్డను కూల్చిన మార్వాడిలని అరెస్ట్ చేయాలి. హిందువుల బొందలగడ్డను కూల్చిన మార్వాడిలని. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, మార్వాడి. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్. రమ్మన్నాడు.